థ్యాంక్ యూ సో మచ్. సారథి గారి ఆత్మశాంతికి అనుకోండి, వారి కోరిక మేరకు మేము అలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాము ప్రతి సంవత్సరం. సో వెంటనే మనం సభా కార్యక్రమాలకు వెళ్దాం. ఐ రిక్వెస్ట్, ఈ కార్యక్రమానికి మాకు గత 28 సంవత్సరాలుగా వెన్నుదన్నుగా నిలిచినటువంటి మా సంస్థ అధ్యక్షులు డాక్టర్ టి వాసుదేవరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈనాటి మన విశిష్ట అతిథులు శ్రీ హెచ్ అరుణ్ కుమార్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే భలే మంచి రోజు ఇంత వైభవంగా జరగటానికి మాకు ఎంతకాలం నుంచి సహకరిస్తున్నటువంటి ప్రధాన్యులు శ్రీ మహమ్మద్ అజీజ్ గారు, స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్, ఖమ్మం, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తుంది. అలాగే అజీజ్ గారు ప్లీజ్. విజయసారథి గారి యొక్క సహోద్యోగి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకులో వారితో పాటు సేవలు అందించి విశ్రాంతి పొందుతున్నటువంటి శ్రీ మహమ్మద్ జాన్ సాహెబ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఖమ్మంలో ఎలక్ట్రానిక్ రంగానికి ఆద్యులైనటువంటి తెలంగాణ ఏజెన్సీస్ అధినేతలు, బడ్జెట్ హోటల్ యాజమాన్యమైనటువంటి శ్రీ కాళ్ళ పాపారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాను. అలాగే ఈ వేదిక, ఈ ప్రాంగణానికి భక్త రామదాస కళాక్షేత్రం అని పేరు రావటంలో మీకు తెలుసు, ముఖ్యంగా ఈ ఆడిటోరియం చాలా కాలం మూలబడిపోయిన సమయంలో ఖమ్మానికి ఒక చక్కటి అధికారుల త్రయం రావటం వల్ల ఈ ఆడిటోరియానికి మన నేలకొండపల్లిలో జన్మించినటువంటి అపర రామభక్తులు భక్త రామదాసు గారి పేరుతో భక్త రామదాస కళాక్షేత్రం అని నామకరణం చేయడం జరిగింది. దానిలో ముఖ్య పాత్ర వహించినటువంటి మన స్థానిక సీనియర్ అడ్వకేట్ శ్రీ కాటంనేని రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సునాద వినోదిని సభ్యులు శ్రీ నారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఖమ్మం వైభవానికి, ఖమ్మంలో సినిమా షూటింగ్ తీసి ఖమ్మానికి ఒక సినీ రంగాన్ని పరిచయం చేసినటువంటి శ్రీ డాక్టర్ నాగపతి రవి గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. అలాగే అభ్యుదయ భావాలతో ఎన్నో నాటక సమాజాలని ప్రోత్సహిస్తూ ఇదే వేదిక మీద ప్రతి నెల వెన్నెల అనే పేరుతోని నాటక రంగానికి చేయూతనిస్తున్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్య కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ వేదిక వద్దకు రాలేకపోయినా ఇంటి నుంచే మమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి శ్రీ వివి అప్పారావు గారిని ఈ సందర్భంగా తలుచుకుంటూ వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు విజయసారథి గారి యొక్క అస్తమయం మనందరికీ చాలా ఆవేదన కలిగిస్తోంది. ఆ సందర్భంలో చాలామంది అన్నారు, ఈ కార్యక్రమం పేరు భలే మంచి రోజు పెడదామా అని. నేను చెప్పాను, ఆయన బాగా ముద్దుగా పెట్టుకున్న పేరు ఇది ఈ కార్యక్రమానికి. ఆ తర్వాత చాలా సంస్థలు ఏదో ఒక పాట శీర్షికతోని కార్యక్రమాలు చేస్తున్నాయి. వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మన మధ్యలో వారి కుమార్తె శ్రీమతి భార్గవి, డాక్టర్ భార్గవి ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాను. డాక్టర్ భార్గవి, ప్లీజ్ కమ్ అండర్ ద స్టేజ్. ఐ రిక్వెస్ట్ టుడేస్ అవర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ డాక్టర్ వాసుదేవ్ గారు ప్లీజ్. సభకు నమస్కారం. వేదికను నిలిచిన పెద్దలందరికీ నమస్కారం. ఈ భలే మంచి రోజు కార్యక్రమానికి సారథి గారైన విజయసారథి గారు వృత్తిరీత్యా బ్యాంక్ ఉద్యోగి, ప్రవృత్తిరీత్యా కళారంగానికి అంకితం చేసినారు. కళ అండ్ సాహిత్యానికి అంకితం అయ్యారు. రిటైర్ అయిపోయిన తర్వాత ముఖ్యంగా ఈ సాహితీ రంగంలో బాగా తన అనుభవాన్ని అంతటినీ రంగరించి ఒక వాట్సాప్ గ్రూప్ని పెట్టారు. అదే సునాద వినోదిని. సునాద వినోదినిలో ఉన్నటువంటి ప్రఖ్యాతమైన మెంబర్స్ చాలామంది, దరిదాపుగా ఒక 40 మంది ఈరోజు ఈ ఆడియన్స్లో కూర్చుని ఉన్నారు. అందులో రచయితలు ఉన్నారు, నేపథ్య గాయకులు ఉన్నారు, సినీ ఫీల్డ్కి సంబంధించిన చాలామంది పెద్దలు ఉన్నారు.
సారథి గారు లేని లోటు పూడ్చలేనిది. ఈ కార్యక్రమం ఈ స్థాయికి తీసుకొచ్చిన దాంట్లో సారథి గారి రోల్ చాలా పెద్దది. అసలు ఆయన ఒక ఖమ్మానికి సంవత్సరానికి ఒకసారి భలే మంచి రోజు ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తూ ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇంతకంటే తగ్గి స్థాయిలో చేసే స్థితి లేదు మాకు. ఇంతకంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సారథి గారి జ్ఞాపికగా మేము ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సారథి గారి డాటర్ డాక్టర్ భార్గవి, షీ ఈజ్ వర్కింగ్ ఇన్ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ యాజ్ ఎనెస్థెటిస్ట్. తను కొద్దిసేపు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. చాలా బాధాకరమైన విషయం, మా నాన్నగారు మొన్న అక్టోబర్ 22న మరణించారు. ఆయన బ్లాడర్ క్యాన్సర్తో 2 ఏళ్ళు బాగా కష్టపడి ఆయన ఉన్న మెంటల్ స్ట్రెంగ్త్తో యాక్చువల్గా డయాగ్నోస్ అయినప్పుడు 6 months to 1 year అన్నారు. కానీ ఆయనకున్న కాకపోతే ఆయన ఎప్పుడు అది డయాగ్నోస్ అయినప్పుడు తర్వాత కూడా ఎప్పుడు భలే మంచి రోజు గురించి మాత్రం ఆయన ఎప్పుడు అసలు మైండ్లోంచి తీయలేదు. ఆయన ఒక్కటే అనేవాళ్ళు, నా గొంతులో ఊపిరినంత వరకు నేను ఖచ్చితంగా భలే మంచి రోజు ప్రోగ్రామ్కి నా వీలైనంత చేసే పోతాను, నా గొంతులో ఊపిరినంత వరకు ఎట్లాగనే ప్రోగ్రామ్ మంచిగా అవ్వాలని చెప్పేవాళ్ళు. అట్లానే అనుకుంటూ ఆ ప్రోగ్రామ్కి ఆయన ఉన్నంత వరకు కాంట్రిబ్యూట్ చేసి ఫైనల్లీ చనిపోవడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కూడా నాన్నగారు లేకపోయినా కూడా ఈ కార్యక్రమం ఇంకా వృద్ధి చెందాలి, ఇంకా పైకి వెళ్ళాలని సుధాస్ ఎంటర్టైన్మెంట్ మిగిలిన టీంని కోరుకుంటూ, మా నాన్నగారికి ఈ భలే మంచి ప్రోగ్రాం ద్వారా చాలామంది స్నేహితులు, లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలామంది ఏర్పడ్డారు. ముఖ్యంగా సుదర్శన్ గారు, ఆసు గారు, వీళ్ళతో నేను ఆల్మోస్ట్ నా స్కూల్ ఏజ్ నుంచి ఎప్పుడు వీళ్ళతో ఉండేదాన్ని. మీ ఫ్రెండ్షిప్ వల్ల నాన్నగారు చాలా ఏమంటే మెంటల్ స్ట్రెస్ లేకుండా ఆయన హ్యాపీగానే చనిపోయారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భార్గవి గారు. ఇప్పుడు మన ముఖ్య అతిథి శ్రీ అరుణ్ కుమార్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మాట్లాడతారు. సభకు నమస్కారం. విజయసారథి గారి గురించి మనందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం భలే మంచి రోజు కార్యక్రమంలో వారు చాలా అంటే ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని ఎంత యాక్టివ్గా ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారో మనమంతా కూడా ప్రత్యక్ష సాక్షులం. వారికి సంగీతం పట్ల, కళల పట్ల ఉన్న అభిమానం కానీ, కమిట్మెంట్ కానీ అటువంటిది. వారితో నాకు 2004లో పరిచయం ఏర్పడింది ఇక్కడ ఈ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు. వారి ద్వారానే జిల్లాలో చాలా మంచి కార్యక్రమాలు చేయగలిగాము. వారు నేను రాకముందు కూడా ఇక్కడ భద్రాద్రి ఉత్సవాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున భద్రాచలంలో చేసినప్పుడు వారు ఈ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా కన్వీనర్గా వ్యవహరించి చాలా అంటే ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం, ఇది ఒక జిల్లా స్థాయి ప్రోగ్రాం లాగా కాకుండా ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం లాగా మరి వారు నిర్వహించడంలో దానికి చాలా మంచి పేరు వచ్చింది. పెద్ద పెద్ద కళా దర్శకులు లాంటి బాపు లాంటి వాళ్ళు కూడా దానికి సపోర్ట్ అందించారు. సో వారికి సినిమా ఫీల్డ్తో కానీ అలాగే కళారంగంతో కానీ ఉన్న పరిచయాలతో మంచి మంచి కళాకారుల్ని ఈ జిల్లాలో జరిగే కార్యక్రమాలకు తీసుకురావడం, ఇలాంటి వాటిలో చాలా ముందుండేవాళ్ళు. నిజంగా వారు లేకపోవడం నిజంగా మా అందరికీ కూడా ఒక తీర్చలేనటువంటి లోటుది. అయినా సరే మరి వారు ఏదైతే సాంప్రదాయాన్ని మొదలుపెట్టారో ఈ భలే మంచి రోజు అనే కార్యక్రమం, ఒక రకంగా ముందు కాస్త భయపడ్డాం. మరి వారు లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం, ఇలాంటి క్రతువును మనం చేయగలమా, అంటే ఇక్కడ ఉన్న నిర్వాహకులు చేయగలుగుతారా లేదా అని. కానీ నిజంగా వారి ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అంటాం, అంటే వాళ్ళ థాట్ కానీ వాళ్ళ ఇంటెన్షన్ కానీ ప్యూర్గా ఉంటే అది తప్పనిసరిగా సఫలం చెందుతుంది అనేది చెప్పడానికి ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్సే ఒక రకంగా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇందాక సుదర్శన్ గారు కూడా చెప్పారు ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది అని. సో డెఫినెట్లీ మనకు ఎవరైతే విజయసారథి గారి ఆశీస్సులు, వారి తాలూకా మంచి బ్లెస్సింగ్స్ అనేవి డెఫినెట్గా ఈ ప్రోగ్రాంకి ఉంటాయి. అలాగే సునాద వినోదిని అనే ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టడంతో పాటు ఆ గ్రూప్లో చాలామంది, నిజంగా ఆ గ్రూప్లోకి నన్ను లాస్ట్ ఇయరే ఆ గ్రూప్లోకి ఎంట్రీ లభించింది నాకు. ఎంత మంచి విషయాలు మనకి సంగీతం మీద కానీ
ప్రతి పాట గురించి, ప్రతి గాయకుడి గురించి ఎన్ని మంచి విషయాలు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఆ గ్రూప్లో ఉన్నవాళ్ళు చాలామంది ఆయనలాగే పూర్తి నాలెడ్జ్, సమాచారం ఉన్నవాళ్ళు, మిడిమిడి నాలెడ్జ్ కాదు, పూర్తి స్థాయి సమాచారం ఉన్నటువంటి వ్యక్తులు. కళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్యాషన్ అనేది ఆ గ్రూప్లో తెలుస్తుంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ఈవెన్ సినీ రచయితలు లాంటి భువన్ చంద్ర లాంటి వాళ్ళు కూడా ఆ గ్రూప్లో ఉన్నారు. సో మరి ఆ గ్రూప్లో కూడా వారు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఈవెన్ ఇప్పుడు వారి డాటర్ చెప్పారు 22వ తారీఖు కదమ్మా చనిపోయారు వారు, అక్టోబర్ 22న. సో అంతకు ముందు కూడా మా ఇంటికి రావడం, వారితో కలిసి మాట్లాడడం, నాకు చాలామంది దగ్గరికి తీసుకెళ్తామని చెప్పాను. ఒక మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్తాను, ఒకరింట్లో ఈ ఎల్పి రికార్డ్స్ ఒక ఇంట్లో లైబ్రరీగా ఉన్నాయి, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తామని చెప్పన్నారు. మరి ఆ ప్రామిస్ నెరవేరకుండానే వారు వెళ్ళిపోయారు. సునాద వినోదిని సభ్యులు ఎవరైనా బాధ్యత తీసుకుని అక్కడికి తీసుకెళ్తారని చెప్పి భావిస్తున్నాం. డెఫినెట్గా వారి ఏ ఆశయాల కోసమైతే ఈ భలే మంచి రోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారో ఆ ఆశయాలు నెరవేరేటట్టుగా మనమందరం కూడా ప్రయత్నిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి భలే మంచి రోజు నిర్వాహకులకి, అలాగే మరి ముఖ్యంగా పాట పాడే అవకాశం కల్పించినందుకు సుదర్శన్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సునాద వినోదిని తరఫున సిఎస్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈలోగా అజీజ్ జాన్ సాబ్ గారు. వేదిక మీద ఉన్న పెద్దలకి, మరి శ్రోతల ఇది మొత్తానికి పాటలు వినడానికి వచ్చిన కళాకారులందరికీ నా నమస్కారములు. ఇది భలే మంచి రోజు అండి, నిజంగా భలే మంచి రోజు, ఘంటసాల గారి పుట్టినరోజు. మరి ఈరోజు మనం ఇది గత 28 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అయితే ప్రతిసారి మనకి విజయసారథి గారు, రథసారథి విజయసారథి గారు ప్రతి సంవత్సరం గత 28 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమానికి ఆయన చేదోడు వాదోడే కాక ఆయన పర్యవేక్షణలో చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని తన దగ్గరుండి చాలా మంచిగా కార్యక్రమం జరిగేటట్టు చూసేవాడు. ఆయన లేని లోటు నిజంగా మనకి కనపడుతూనే ఉంటుంది. కాకపోతే ఆయన ఎప్పుడు మనలోనే ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మనం వెనుకుంటారు. ఆయన ఎప్పుడు, ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఎక్కడున్నా మనం వెనుకుంటాయి. అయితే ఈ కార్యక్రమం 28 సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పుడు నాకు తెలిసి 2000 సంవత్సరం నుంచి నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. దీనికి కారణం విజయసారథి గారే. విజయసారథి గారు తను నా బ్యాంకులో నాతో పాటు 35 సంవత్సరాలు కలిసి పనిచేసేవాడు. ఎప్పుడు ఈ కార్యక్రమానికి ఒకసారి రండి అని వచ్చాను. అప్పటి నుంచి ఈ కార్యక్రమానికి 2000 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం నేను హాజరవుతూనే ఉన్నాను, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. మరి అలాంటి మంచి కార్యక్రమాన్ని అందించి మనలో లేకుండా పోయిన విజయసారథి గారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. భలే మంచి రోజు ప్రోగ్రాంకి మాకు వెన్నంటి ఉన్నట్టు అజీజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాకు చిరకాలంగా సన్నిహితంగా ఉంటూ ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం కూడా చేస్తున్నటువంటి నాగమణి రవి గారిని మాట్లాడమని. వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు అందరికీ నమస్కారం. నిజంగా సారథి గారి విషయంలో ఫస్ట్ టైం నా దగ్గరికి సుదర్శన్ గారు ఈ మధ్య నా దగ్గరికి వచ్చారు. రావటానికి ముందే, చనిపోవటానికి ముందే రవి గారు, మరి ఆయనకు ఆ సెంటిమెంటో ఏమో నాకు తెలియదు కానండి, నాకు సెప్టెంబర్లోనే ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ దగ్గరికి ఎప్పుడు రమ్మంటారు అని. అంటే ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్టుగా, తర్వాత వారి కూతురు చెప్పినట్టుగా 24 గంటలు ఇదే చేస్తా. ఇలాంటి చేస్తున్న మనిషి మనకి భౌతికంగా లేకపోయినా మనందరి మధ్య ఉన్నాడు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం కల్పించిన సుధా వారికి ధన్యవాదాలు.
థ్యాంక్ యూ సార్. పాపారావు గారు. సభకి నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి నమస్కారం చెప్తూ, విజయసారథి గారు, నేను వారి ఇంటికి కూడా వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను. నిజంగా సొంత బ్రదర్లా ఉండేవాడండి. మాకు ఒకసారి భద్రాచలం రాముడి కళ్యాణం మా ఇంట్లో చేయించాలని కోరుకుంటే ఆయన తీర్చారండి. అది మామూలుగా ఎవరితో అయ్యే పని కాదు. బట్ ఆయన అన్ని రకాలుగా కష్టపడి అన్ని రకాలు చేసి హెల్త్ బాగలేకున్నా కూడా ఆయన దీని గురించి ఆలోచించేవారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఒక వ్యక్తి చేసినటువంటి విశేష కృషి తాలూకు ఫలితమే ఈవేళ ఇంతమంది జనం. గత 28 ఏళ్ళుగా మీరు ఇక్కడ చేస్తున్నటువంటి భలే మంచి రోజు, అది సుధాస్ ఎంటర్టైన్మెంట్ పేరు మీద జరిగేది. ఈవేళ సునాద వినోదిని, సుధాస్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా చేస్తున్నది అని చెప్పారు. ఆ సునాద వినోదిని అంటే ఏంటంటే, సారథి గారు, విజయసారథి గారు ఒక వాట్సాప్ గ్రూప్ ప్రారంభించి ఒక 10 ఏళ్ళుగా నిర్వహిస్తూ, అందులో ఎక్కడెక్కడి వాళ్ళనో, ఏ ఊళ్ళ వాళ్ళనో, దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, సంగీతకారులు ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు, ఎంతమందినో కలిపి అందరినీ ఒక కుటుంబంగా చేశారు. లేకపోతే మేము కాకినాడ వాళ్ళం, ఒక ఆయన ఆస్ట్రేలియాలో ఉంటాడు, కొంతమంది అమెరికాలో ఉంటారు, హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి, వీళ్ళందరినీ కలిపి ఒక కుటుంబంలా చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ ఖమ్మం తీసుకొచ్చి మేము వరుసకి 4వ ఏడు ఇక్కడికి రావడం, అటువంటి గొప్ప ఒక మైత్రి సంఘాన్ని ఏర్పాటు చేశారు, ఆయన మిత్రత్వాన్ని ఏర్పాటు చేశారు. వారి తరఫున చేస్తున్నటువంటి ఇక్కడ సుధాస్ ఎంటర్టైన్మెంట్స్ వారికి, ఈ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు కూడా ఒక పెద్దపీట వేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. సుబ్రహ్మణ్య కుమార్ గారు ఒక నిమిషం. ఖమ్మం కళలకి గుమ్మం, ఆ గుమ్మానికి మగుటం భలే మంచి రోజు. నేను రాష్ట్రంలో అనేక చోట్ల అనేక కార్యక్రమాలకు, సంగీత కార్యక్రమాలకి, సాంస్కృతిక కార్యక్రమాలకి హాజరైనా ఇంత గొప్పగా ఇంకెక్కడ జరగదు. ఖమ్మానికి భలే మంచి రోజు మనకి ఇచ్చేటువంటి అదృష్టం. ఎంత గొప్ప కార్యక్రమం పెట్టినా కుర్చీలన్నీ ఖాళీగా కనబడుతూ ఉంటాయి, కానీ దీని వెనక ఎంత కృషి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. విజయసారథి గారు చెప్పాల్సి వస్తే ఆ లేని లోటు కనబడతా ఉంది. మేము ఎప్పుడు ముందు కూర్చున్నా ఆయన ఎప్పుడు కూర్చునేవాడు కాదు. ఈ మూలొచ్చి వాళ్ళకేదో డైరెక్షన్ చెప్పేవాడు, ఆ మూలకెళ్ళి లైటింగ్ వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, వేదికకి ఏదైనా లోపం ఉంటే చేసేవాడు. అన్నీ ఎప్పటికప్పుడు కనీసం 2 నిమిషాలు ఆయన కార్యక్రమంలో కూర్చోగా నేను చూడలేదు. అటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం ఇటు భలే మంచి నిర్వాహకులు కాకుండా మనందరికీ కూడా చాలా లోపం. ఆయన లేని లోటు అందరికీ భలే మంచి రోజుకి ముఖ్యంగా చాలా లోటు. దాన్ని సుదర్శన్ గారు పూడ్చుకుంటారని చెప్పి అనుకుంటా ఉన్నా. ఇంకొక చిన్న లోపం కనబడతా ఉంది, మరి అది వారు లేనందుకో ఏమో తెలియదు, కానీ మనం ఎన్నో సంవత్సరాల నుంచి భలే మంచి రోజుకి హాజరవుతా ఉన్నాం. మనకి సాంగ్ పాడేటప్పుడు వెనకాల డిస్ప్లేలో వచ్చేది ఆ సాంగ్, ఓల్డ్ సాంగ్. అది ఎందుకని రాలేదో సుదర్శన్ గారు చెప్పాలి. నేనేమన్నా మన విజయసారథి గారు లేకపోవడం వల్ల జరిగిందేమో అని చెప్పి అనుకుంటా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత గొప్ప కార్యక్రమం మన ఖమ్మానికి చాలా గౌరవాన్ని తీసుకొచ్చే పెడతా ఉంది. డిసెంబర్ అయిపోతే మళ్ళీ డిసెంబర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసే పరిస్థితులు భలే మంచి రోజు మనకు కనిపించి మన ఖమ్మం కళలకి గుమ్మం అని చెప్పి నిలబెడతా ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ కుమార్ గారు. అలాగే డిసెంబర్ రాగానే చాలా సంస్థలకి చాలా పని ఉంటుంది. ఈ నెల 14వ తారీఖు మెగా సినీ సంగీత విభాగారి బై స్వరసుధ మ్యూజిక్ యూనిట్ వారు ఏర్పాటు చేశారు. అలాగే 25వ తారీఖు స్వరాజ్ మధుర స్వరాలు పాడన తెలుగు పాడ అనే పేరుతోని భక్త రామదాస్ కళాక్షేత్రంలో స్వరాజ్ ఆర్ట్స్ వారు ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. డిసెంబర్ రాగానే ఘంటసాల అభిమానులందరికీ పండుగ. ఓకే, నవ్ ఐ రిక్వెస్ట్ మన సునాద వినోదిని సభ్యులు కొంతమందిని సన్మానం చేయాల్సిందిగా. ఇది కూడా ఆదేశం సారథి గారిదే. ఆయన చూడండి, ఆయన ఎంత అడ్వాన్స్లో ఉన్నారు. ఐ రిక్వెస్ట్ జీవి మురళి గారు ఫ్రమ్ చెన్నై, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. ఐ రిక్వెస్ట్ శ్రీ శేషబాబు గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. అలాగే సునాద వినోదినిలో ఎన్నో ఆర్టికల్స్ రాస్తూ సాహిత్యపరంగా, సంగీతపరంగా గతాన్ని చాలా మనందరికీ గుర్తు చేస్తూ మనల్ని అందరినీ కూడా
ఉత్సాహపరుస్తున్నటువంటి పెద్దలు జయంతి శాస్త్రి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. ఐ రిక్వెస్ట్ సునాద వినోది మెంబర్స్ ప్లీజ్ అరేంజ్ ఫర్ ఫెలిసిటేషన్. ఈలోగా ఐ రిక్వెస్ట్ పెమ్మరాజు రవికిషోర్ గారు. ఈటీవీ అనగానే మనందరికీ తెలుసు, ఈటీవీ లోగో అలాగే ఈటీవీ ఛానల్స్లో వచ్చే ఎన్నో కార్యక్రమాలకి తను చిత్రకారుడిగా పనిచేసి ఆ లోగోస్ అన్నింటిని కూడా డిజైన్ చేసి ఈరోజు ఈ ఫొటోస్ కూడా వేసి పంపించి ఈ ఫొటోస్ కూడా మన ఈ కార్యక్రమానికి ఎంతో వన్నె తెచ్చినటువంటి పెమ్మరాజు రవికిషోర్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్ సార్. అలాగే పెద్దలందరినీ మనం సన్మానించుకుందాం. కాస్త ఒక 10-15 నిమిషాలు మీరు మాతో సహకరించవలసిందిగా కోరుతూ ఐ రిక్వెస్ట్ సిఎస్ గారు, నారాయణ గారు ప్లీజ్ ప్రొసీడ్. ఐ రిక్వెస్ట్ ఈనాటి మన ముఖ్య అతిథి అరుణ్ కుమార్ గారు, జీవి మురళి గారికి శాలువతోని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. జీవి మురళి గారంటే మనకి కొద్దిమే తెలుసు, కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మిత్రులు. ఆయనతోని చాలా సందర్భాల్లో చాలా అనుభవాలు పంచుకునేటువంటి అదృష్టవంతులు మురళి గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చెన్నై నుంచి వచ్చారు. మీరందరూ కూడా ఖమ్మం వాళ్ళని ఎలా చేయాలి? చప్పట్లు కొట్టాలి, అభినందించాలి, మనస్ఫూర్తిగా అభినందించాలని కోరుతున్నాను. అలాగే శ్రీ జీవి శేషుబాబు గారు, ఆయన చాలా సింపుల్గా కనిపిస్తున్నారు, కానీ ఆయన పరిచయం మీకు డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆంధ్ర బ్యాంక్ బెంగళూరు. అంటే ఆంధ్ర బ్యాంక్ సంస్థకి డిప్యూటీ జనరల్ మేనేజర్ తర్వాత అంత బాధ్యత వహించినటువంటి పర్సన్. మన అదృష్టం ఏంటంటే వారందరూ కూడా సునాద వినోదిని సభ్యులు కావడం. అరుణ్ కుమార్ గారిని సన్మానం జరపవలసి కోరుతున్నాను. వాసు గారు ప్లీజ్ ముందుకు. అలాగే అజీజ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అజీజ్ గారు మరి అరుణ్ కుమార్ గారు, సారథి గారికి సునాద వినోదినిలో ఎన్నో ఆర్టికల్స్ను చక్కగా సమర్పించడంలో డైరెక్షన్స్ అందించి, సవరించి, విమర్శించి మంచి ఆర్టికల్స్ అందించడంలో చేయూతనిచ్చినటువంటి శ్రీ జయంతి శాస్త్రి గారిని అజీజ్ గారు, అరుణ్ కుమార్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఆ తదుపరి మన కార్యక్రమానికి చాలా సహకరించి మంచి చిత్రాలను అందించి, ముఖ్యంగా ఈ భలే మంచి రోజు టైటిల్ మీరు చూసుంటారు, అది ఫాంట్ కాదు, అది ఆర్ట్ అనమాట అది. సో మీరు చాలామంది ఈరోజు చేతి మీద ముద్ర కూడా వేసుకున్నారు కదా, అది యాక్చువల్గా డిజైన్ చేసిన పర్సన్ ఎవరంటే రవికిషోర్ గారు, పెమ్మరాజు రవికిషోర్ గారు. ఐ రిక్వెస్ట్ డాక్టర్ వాసు గారు, అరుణ్ కుమార్ గారు రవికిషోర్ గారిని సన్మానించవలసింది కోరుతున్నాను. ఒకప్పుడు రాయడానికి ఈకలు వాడేవారు కదా, అందుకోసమనే రవికిషోర్ గారికి ఇది సెలెక్ట్ చేయడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఐ రిక్వెస్ట్. అలాగే నేను మధ్యలో మళ్ళీ వెళ్తున్నగానే వెనక్కి తిరిగి తీసుకొచ్చేంత చనువు నాకు ఇచ్చినటువంటి ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీ అరుణ్ కుమార్ గారిని సన్మానించవలసిందిగా అజీజ్ గారిని, అలాగే సంస్థ అధ్యక్షులు వాసుదేవ్ గారిని కోరుతున్నాను. సారథి గారు ముందు చూపుతో చేసిన ఇంకొక చిలిపి పని ఏంటంటే, ఇద్దరికి సన్మానించాలనుకున్నారు. ఆయన ఆల్రెడీ బొమ్మలు కూడా వేయించారు.
వారెవరో కాదు, డాక్టర్ వాసు గారు, అరుంధతి గారు. ఐ రిక్వెస్ట్ అరుంధతి గారు రాగలరా? ఓకే, రైట్. అరుణ్ కుమార్ గారు, ఈ బాధ్యత కూడా మీదే. అజీజ్ గారు ప్లీజ్ సార్. డాక్టర్ గారు మీ మధ్యలో ఉండాలి. డాక్టర్ గారు మీ మధ్యలో ఉండాలి. ఎస్. ఆ తదుపరి ఇంకొక ఫోటో కూడా పంపించారు. సార్, ఈ రెండు బొమ్మలు నన్ను వేసి ఈ దంపతులు ఇద్దరికి ప్రజెంట్ చేయమని చెప్పారు సారథి గారు. అంటే ఆయన ఇద్దాం అనుకున్నారు యాక్చువల్గా ఈ ఫంక్షన్లో. అది ఆయనకి ప్రజెంట్ చేసిన ఒక 2 రోజుల్లో ఆయన వెళ్ళిపోయారు మన వదిలి. లేకపోతే ఆయన నుండి నేనుండి ఈ దంపతులు ఉండి ఇవ్వాల్సిన ఐటమ్ అన్నమాట ఇది. చాలా టైం ముందు చెప్పి చేయించుకున్నారు అది. థ్యాంక్ యూ సార్. సో ఐ రిక్వెస్ట్ వేదిక మీద పెద్దలందరికీ భలే మంచి రోజు జ్ఞాపకాలు అందజేయవలసిందిగా డాక్టర్ గారిని కోరుతాను. అందరికీ ఇచ్చేసి సారథి గారు స్వర్గస్థులైన తర్వాత ఒక సంస్మరణ సభ ఆర్గనైజ్ చేశాము. అందులో శ్రీ కాళ్ళపాపారావు గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం ఆగటానికి వీల్లేదు అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరుగుతోంది. ఐ రిక్వెస్ట్ సమ్ ఆఫ్ అవర్ స్పాన్సర్స్, రవిచంద్ర గ్యాస్ ఏజెన్సీస్ తరఫున శ్రీ మేళచర వెంకటేశ్వరరావు గారు, వారిని వేదిక మీద రావాల్సి కోరుతున్నాను జ్ఞాపకం అందుకోవడానికి. అలాగే రెజొనెన్స్ విద్యా సంస్థల తరఫున నాగేంద్ర కుమార్ గారు లేదా వారి సంస్థ సభ్యులు, శ్రీ కొండ శ్రీధర్ గారు, శ్రీ కొండ లక్ష్మయ్య గారు, శ్రీ వెంకటేశ్వర హోమియో క్లినిక్ తరఫున డాక్టర్ ఎంవిఎల్ నరసింహారావు గారు, శ్రీమతి సెడగోపం సుప్రభాదేవి గారు, త్వరగా రావాలి శ్రీ కళ్యాణి రవికుమార్ గారు, సెడగోపం వెంకటరమణ గారు, శ్రీ మూర్ల సత్యనారాయణ గారు భవాని మెస్, శ్రీ కొదుమూరి లక్ష్మణమూర్తి గారు రిటైర్డ్ ఎల్ఐసి ఆఫీసర్, అలాగే శ్రీమతి శ్రీదేవి సింగర్ జోగులమ్మ గారి యొక్క సంస్మరణార్థం వారు మాకు సహకారాన్ని అందించారు. అలాగే బడ్జెట్ హోటల్ తరఫున వారి పాపారావు గారిని అందుకోవాల్సిన కోరుతున్నాను. అలాగే కృష్ణ హోటల్ మేనేజ్మెంట్ వారికి కూడా వేదిక మీదకి వచ్చి జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. సునాద వినోదిని సభ్యులు శ్రీ రాంప్రసాద్ గారు, సిఎస్ గారు, నారాయణ గారు,
జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి టెక్నికల్ సపోర్ట్ ఏవి ఇచ్చినటువంటి సలీం వేదిక మీదకి వచ్చి జ్ఞాపకం అందుకోవాల్సి కోరుతున్నాను. అలాగే ఎల్ఈడి సపోర్ట్ చేసినటువంటి శ్రీ అశోక్ గారు, ఆడియో సిస్టమ్ మనకి ఫస్ట్ టైం మనకి లోకల్ సౌండ్ సిస్టమ్ ఈరోజు భలే మంచి రోజుకి మనం ఉపయోగించడం జరుగుతోంది. గత చాలా సంవత్సరాలుగా వేరే ఊరి నుంచి తెప్పించుకోవడం జరుగుతుంది. ఈసారి ధైర్యంతో లోకల్గా ఉన్నటువంటి మన సౌండ్ సిస్టమ్ సపోర్ట్ ఉమేష్, ప్లీజ్ వెల్కమ్ అంటు ద స్టేజ్. అలాగే ఈ కార్యక్రమంలో చాలామంది ఒక యూనిఫామ్లో కనిపిస్తున్నారు. వారందరూ కూడా యూనిఫైడ్ ఫోర్స్ అంటాము, మా హెర్బ్ లైఫ్ వెల్నెస్ కోచెస్. వారందరికీ కూడా సభాముఖంగా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ప్రతి చోట వారి యొక్క శ్రద్ధ దాగి ఉంది మా వెల్నెస్ కోచెస్ యొక్క. అది ఒక మాటలో చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై వెల్నెస్ కోచెస్. ముఖ్యంగా 11 క్లబ్, 317 క్లబ్, 370 క్లబ్, వీళ్ళందరూ కూడా అంటే న్యూట్రిషన్ క్లబ్స్, వీరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రింట్ మీడియా నుంచి మాకు మిత్రులు రమేష్ గారు, భానుచంద్ర గారు, ఐలయ్య గారు, దేవేందర్ గారు, పవన్ గారు అందరూ కూడా పర్టికులర్గా ఈసారి భలే మంచి రోజుని చాలా వారి యొక్క పత్రికాముఖంగా హైలైట్ చేసి చాలామందికి సమాచారం చేరవేయటంలో పత్రికా మిత్రులందరూ కూడా సహకరించారు. వారందరూ కూడా సభాముఖంగా ధన్యవాదాలు. అలాగే భక్తరామదాసు కళాక్షేత్రం స్టాఫ్, ముఖ్యంగా ఇది చాలా వస్తువులు తక్కువగా ఉన్నటువంటి ప్రాంగణం. ఇది మీకు సరైన వస్తువులు అంతగా లేవు. రీసెంట్గా విన్నాము జిల్లా కలెక్టర్ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే సంవత్సరం జరుగుతున్నటువంటి భలే మంచి రోజు 2026 ఇంకా మీరు కోరుకున్నట్లుగా, ఇంకా మీ అభిరుచికి తగినట్లుగా అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత సభా కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. ఫ్లెక్సీ రవిరా సార్, మీరే I request all our beautiful singers, anchor, please come onto the stage. ఎవరైనా కోఆపరేట్ చేయండి. సింగర్స్ సురభి శ్రావణి గారు, గాయత్రి నారాయణన్, శ్రీమతి సురేఖ అమిర్తి గారు, వ్యాఖ్యాత శ్రీమణి గారు వచ్చి జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే గాయకులు శ్రీ బిఎ నారాయణ గారు, అలాగే మన ఖమ్మానికి ఈ వేదికకి, ముఖ్యంగా ఖమ్మానిక కాకపోయినా ఈ వేదికకి తొలి పరిచయం శ్రీ ప్రవీణ్, వారిని కూడా వేదిక మీదకి వచ్చి ఈ చిరు జ్ఞాపకాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ ఆల్ సింగర్స్ ప్లీజ్ కమ్. రండి గాయత్రి గారు. నారాయణ గారు రండి. ఆర్కెస్ట్రా వారు త్వరగా వచ్చి మీరు వినోద్ ఆర్కెస్ట్రా వారు త్వరగా రావాలి. తిరిగి మన కార్యక్రమంలోకి పునఃప్రవేశం చేద్దాం. శ్రీ బిఎ నారాయణ గారు ప్లీజ్ కమండి. ఖమ్మానికి ఒక రికార్డ్ బ్రేక్ సింగర్, 2 దశాబ్దాలకి పైగా
భలే మంచి రోజు వేదికకి ఎంతో ఆకర్షణ ఇచ్చినటువంటి ఆప్తులు బిఏ నారాయణ గారు. ఓకే, ఆర్కెస్ట్రా ప్లీజ్. శ్రీమణి గారు వచ్చారు, రండి. రండి ప్లీజ్. సో నా ఆర్కెస్ట్రా మేము మీరు కూర్చుంటే మీకు కూడా చిరుజ్ఞాపం. కూర్చోండి, మీ ప్లేస్లో వచ్చేస్తే మీ దగ్గరకు వచ్చేస్తాం. సో ఈసారి సంగీత్ సితార ఆర్కెస్ట్రా మీకు తెలుసు, వినోద్ బాబు చాలా ఖమ్మానికి పరిచయం, ముఖ్యంగా మన ఛానల్స్లో ఈటీవీ కానీ జీటీవీ కానీ నేషనల్ ఇంటర్నేషనల్ చాలా వాటికి ముఖ్యంగా మేము చాలా గర్వంగా చెప్పుకోదగిన ఒక సపోర్ట్ చేశారు మనకి. భక్త రామదాస ప్రాజెక్టు తరఫున దాదాపు 7 సీడీలు, అంటే దాశరథి శతకం 2, అలాగే 5 సీడీస్ రిలీజ్ చేశాము. అవి పాడిన వాళ్ళు మామూలు వాళ్ళు కారు. ఒకళ్ళు కేజేఎస్ దాస్, ఒకళ్ళు ఉన్నికృష్ణన్, ఒకళ్ళు డాక్టర్ బాలమురళీ కృష్ణ గారు, వాణి జయరామ్ గారు, ఎస్ జానకి, ఇలాంటి వాళ్ళతోని ఆల్బమ్స్ రిలీజ్ చేశాము. ఆ రిలీజ్ చేసిన ఫంక్షన్ వీడియో ఉందండి. ఇప్పుడు మీకు మంచి వీడియో చూపిస్తాను. యాక్చువల్గా ముందే చూపించాలి కానీ డిజిటల్ స్క్రీన్ కొంచెం బ్రేక్ అవుట్, అంటే బ్రేక్ మీన్స్ డిస్టర్బెన్స్ వల్ల చూపించలేకపోయాము. ఒక ఏవి సారథి గారి యొక్క పరిచయం కోసం స్టార్ట్ చేశాము, ముందులోనే ప్లే చేయాల్సింది, కానీ సాంకేతిక కారణాల వల్ల ఇప్పుడు మీకు చూపించబోతున్నాము. అయితే భక్త రామదాస ప్రాజెక్టు ఆవిర్భావంలో ఆడియో క్యాసెట్స్, ఆడియో సిడీస్ రిలీజ్లో చాలా సపోర్ట్ చేసినటువంటి, అంటే ఆశాంతం, ముఖ్యంగా డాక్టర్ పాలగుమ్మ విశ్వనాథం గారు, బాలంతరపు రజనీకాంతరావు గారు, ఏవి ఆనందమూర్తి గారు, వీరందరితోనే మేము కలిసి పనిచేసినప్పుడు మాకు సాంకేతికంగా వాయిద్య సహకారాన్ని అందించినటువంటి ఆర్కెస్ట్రా సంగీత్ సితారే పరమేశ, మన శివశంకర్. అసలు తబలా అంటే శివశంకర్, ఆ క్యాసెట్స్లో వింటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో శివశంకర్ రికార్డింగ్లో. సో వారికి చిరు జ్ఞాపికలు డాక్టర్ గారు అక్కడి ఇచ్చేసారు. కంగ్రాచులేషన్స్ వినోద్. గట్టిగా చప్పట్లు కొడదామా? అతి కొద్ది నిమిషాల్లోనే మనం అగైన్ మన మ్యూజిక్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాం. డాక్టర్ గారు అక్కడ ఫ్లూట్ మనకి యుగంధర్ గారు, సారథి గారికి బాగా ఇష్టమైనటువంటి ఫ్లూట్ ప్లేయర్ యుగంధర్ గారిని ఆయన వెతికి మరి పట్టుకొచ్చాము. ఆయన ఈటీవీ ఛానల్స్లో చాలా వాటిల్లో రికార్డింగ్స్లో బిజీగా ఉంటారు. బట్ ఆయన రాగానే అనుకున్నారు ఏదో లోటు కనిపిస్తుంది, అదేమిటో కాదు, సారథి గారు మన మధ్యలో లేకపోవడం. కీబోర్డ్ సూర్య తేజ, వెల్కమ్. తబలా వాయిద్య సహకారం సాయి. చప్పట్లు కొడుతున్నారా? ప్యాడ్స్ వారికి ఇచ్చేసాను, ఇక్కడ ఇచ్చేసి వచ్చాం. థ్యాంక్ యూ సార్. మీకు బాగా ఉపయోగపడాలని ఒక చిరు కాను కదా. ఓకే సార్. ప్రశాంత్, మిస్టర్ ప్రకాష్ గారు. ఇప్పుడు మనకి మంచి నృత్యాన్ని ప్రదర్శించినటువంటి స్థానిక సంగీత నృత్య కళాశాల ఇంద్రనోమిక సంగీత నాట్యాలయం తరఫున శ్రీ ఎస్ వీరమణ గారు డాక్టర్ గారికి జ్ఞాపకం అందజేస్తున్నారు. దయచేసి హర్షధ్వానాలు గట్టిగా వినిపించాల్సి థ్యాంక్ యూ సో మచ్. వినోద్ రెడీయా? ప్లీజ్. మరి సెకండ్ పార్ట్ బాహుబలి 2 సెకండ్ పార్ట్లోకి వెళ్దామా? నిజంగా వీళ్ళు హుషారు ఇంకా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఆ లిస్ట్ మొత్తం నాకు తెలుసు. అంటే స్టెప్ బై మళ్ళీ లక్కీ డ్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని అయినాయి? 2 అయినాయి, ఇంకా 13 లక్కీ డ్రాస్ ఉన్నాయి. పాటకి లక్కీ డ్రా ఉంటుంది. రెడీగా ఉండండి, ఓకేనా?